SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ ఈ పేరు దాదాపుగా అందరికీ సుపరిచితమే. నగరంలో ముఖ్యంగా గుంటూరు నగరంలో తాగునీరు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, రహదారులు కావచ్చు, వీటికి సంబంధించిన ఏ అసౌకర్యమైనా లేదా ఏ సమస్య అయినా ప్రజల పక్షాన ధైర్యంగా ముందుండి నిలబడుతుంది రేట్ పేయర్స్ అసోసియేషన్. ఈరోజు రేట్ పేయర్స్ అసోసియేషన్ గురించి, వారు చేపడుతున్న కార్యక్రమాల గురించి రేట్ పేయర్స్ అసోసియేషన్ సంస్థకి ప్రస్తుత అధ్యక్షులుగా కొనసాగుతున్న ఓరుగంటి నారాయణ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మన గుంటూరు జనాభా దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. మనందరికీ దాదాపుగా మంచినీరు ఎప్పుడు వస్తుందో, 2 రోజులకు వస్తుందో, 3 రోజులకు వచ్చిందే విషయం ఎక్కువ తెలుసు. కానీ అసలు ఈ నీటి సరఫరా గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. సార్, ముందుగా మీరు గుంటూరు నగరానికి గల మంచినీటి సరఫరా గురించి మా SHO AP ప్రేక్షకులకు తెలియజేయగలరు సార్? ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. గుంటూరు నగర పౌరులు చాలా అదృష్టవంతులు. అయినా అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో చేని ఉన్నదన్నట్టుగా కృష్ణానది బహు దగ్గర ఉన్నా కూడా స్వచ్ఛమైన నీరు తాగించడంలో అధికార యంత్రాంగం, ప్రత్యేకించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు పూర్తిగా విఫలమైంది. అది ఎలాగంటే, మొదట 15 సంవత్సరాల క్రితం గుంటూరు ఛానల్ అనే ఇరిగేషన్ పర్పస్గా ఏర్పడ్డ కాలువ నుంచి గుంటూరుకి తాగటానికి నీరు తీసుకునేవారు. అయితే వ్యవసాయ పనులు లేనప్పుడు ఆ నీరు అడ్డుకట్టగట్టి నిలబెడితే పొల్యూట్ అవుతుందన్న ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణానదిలో ఉండవల్లి అనే గ్రామం దగ్గర నదిలో ఇంటేక్ వెల్ కట్టించడం జరిగింది. దాని అలైన్మెంటు, డిజైన్మెంటు 160 MLD. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఈ రోజు దాకా కూడా ఆ గొట్టాల ద్వారా తక్కెలపాడు వాటర్ హెడ్ వర్క్స్ దగ్గరికి 150 MLD. MLD అంటే అందరికీ తెలియాలంటే 10 ML అయితే 1 కోటి లీటర్లు, 160 ML అంటే 16 కోట్ల లీటర్లు. ఇది లెక్క. అంత వచ్చే సౌకర్యం ఉన్నా కూడా కేవలం 100 లోపు MLD అక్కడి నుంచి తీసుకుంటూ మిగతాది కృష్ణానది ఓపెన్ ఛానల్ నుంచి, కృష్ణా నది నుంచి కాదు, నది నుంచి మంగళగిరి దాకా ఒక చిన్న కాలం ఉన్నది. అది కంటామినేటెడ్ పొల్యూషన్ జరుగుతున్నా అదే నీరు ఈ రోజుకు అందిస్తున్నారు, కొంత అటు కొంత ఇటు. అయితే 7 సంవత్సరాల నుంచి కొద్దిపాటి సాంకేతిక లోపం వలన తీసుకురాలేకపోయారు. ఆ లోపాన్ని ఈ మధ్యకాలంలో సంవత్సరంలో ఒక IIT స్టూడెంట్ ఇంజనీర్ వచ్చి ఆ తప్పును సరిదిద్దటం వల్ల ఇప్పుడు 160 MLD డైరెక్ట్గా గొట్టాల ద్వారా ఉండవల్లి నుంచి గుంటూరు తెక్కలపాడు వాటర్ హెడ్ వర్క్స్కి రా వాటర్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ నీలమేషాలు లెక్కిస్తూ ఇంజనీరింగ్ సెక్షన్ కమిషనర్లని పక్కదోవ పట్టించడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషను వాళ్ళు చేసే విన్యాసాలకు ప్రతిదానికి అడ్డు తగులుతూ 100 కోట్ల రూపాయలని స్థలము బెత్తెలు సృష్టించలేని ఈ రోజుల్లో అక్కడి నుంచి మళ్ళీ పైపులు వేద్దాము, ఇంత స్థలం కొన్నాము, అనేక విన్యాసాలు చేసినా కూడా మనం అడ్డుకొని ఆ సమస్య తేలింది. కాబట్టి పరిష్కారం కొరకు మీరు చేయవలసింది చాలా తక్కువ ఉంది. ఆర్థికంగా పెట్టుబడి పెట్టక్కర్లేదు, మొత్తం తీసుకురమ్మని మనం ప్రయత్నాలు చేస్తున్నాము. వాళ్ళ విన్యాసాలు పూర్తిగా మానుకోలేదు. ఈ విషయంగా మనము గుంటూరు అదృష్టం వల్ల ఒక మంచి నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఈ సమస్య పరిష్కారం అవుద్ది. అక్కడి నుంచి గొట్టాల ద్వారానే తెక్కలపాడు వాటర్ వర్క్స్ దాకా రా వాటర్ అంటే ముడి నీళ్లు, అక్కడ ఫిల్టర్ బెడ్స్, వాటి గురించి తర్వాత చెప్తాను, అక్కడ దాకా చేర్చుకునే అవకాశం తొందరలోనే ఈ పని అవుద్ది అని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు మనం ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నాము. ఎందుకంటే నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్స్ చాలా ఉన్నాయి నగరంలో. ఇదొకటి. వచ్చే వాటర్ కూడా ప్రజల అవసరాలకు సరిపడా వస్తుందా? అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన నీరు ప్రజల తాగటానికి ఉపయోగకరమైన నీరు అందుతుందా? ఈ అంశాన్ని గురించి వివరించగలరు సార్? అయితే తాగునీటికి సంబంధించి
ఇంజనీర్లు కమిషనర్లు వచ్చిపోతుంటారు. మన సంస్థ చాలా కృషి చేస్తున్నది కాబట్టి ఎంత రా వాటర్ వస్తుంది, ఎంత క్లియర్ వాటర్ శుద్ధి జలం తయారవుతున్న దాని మీద మనకు స్పష్టమైన అవగాహన ఉన్నది. అంటే తక్కెలపాడు వాటర్ వర్క్స్ దగ్గర శుద్ధ జలం తయారవటానికి అక్కడి నుంచి 160 MLD వస్తే ఇక్కడ 132 MLD తయారవుతుంది. అట్లాగే బ్రిటిష్ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఇంకొక సోర్స్ ఉన్నది. సంగం జాగర్ల మూడు నుంచి ఒక 25 MLD క్లియర్ వాటర్ వస్తుంది శుద్ధ జలం. ఇక్కడ 132 MLD, అది 25 కలిపితే 147 MLD అవుతుంది. ఇది 11-12 లక్షల మందికి కూడా 130 లీటర్ల ప్రకారం సరిపోని ఉన్నది. కానీ అధికారులు ప్రత్యేకించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవినీతి అనను కానీ అలసత్వము, అసమర్థత అనేది బాగా పనిచేస్తున్నందువలన లీకులు, బ్రేకులు అది కనీసం ట్రేస్ చేసి దాన్ని అరెస్ట్ చేసుకుంటే, డిస్ట్రిబ్యూషన్ పైపు కరెక్ట్ చేసుకుంటే మొత్తం జనానికి ప్రస్తుతం 10-12 లక్షల దాకా పల్లెటూర్లు కొద్దిగా మధ్యలో విలేజెస్ ఉన్నాయి. వాటితో కలిపి కూడా 12 లక్షల దాకా 130 లీటర్ల ప్రకారము సరిపోను మనకు క్లియర్ వాటర్ తయారవుతున్నది. ఇప్పుడు మీరు దాదాపుగా 147 MLD వాటర్ మనకి గుంటూరు ప్రజలకు అందుబాటులో ఉంది. సంగం జగర్లమూడి కావచ్చు, లేదా తక్కెలపాడు వాటర్ సోర్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఈ ఆల్రెడీ తక్కెలపాడు మనకి సంగం జగర్లమూడి నుంచి స్వచ్ఛమైన నీరు ఆల్రెడీ ఫిల్టర్డ్ వాటర్ వస్తుందని చెప్తున్నారు. స్వచ్ఛమైన నీరు ప్రజలకు చేరాలంటే, ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం పేపర్లలో డైరియా వల్ల, కలుషిత నీరు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. మన రేట్ పేయర్స్ అసోసియేషన్ కూడా దీనిపై పోరాటం జరిగింది. అసలు స్వచ్ఛమైన నీరు ప్రజలకు చేరాలంటే మీరు అందించే సూచనలు ఏమిటి సార్? మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే డయేరియా ప్రత్యేకించి తాగునీటి వల్లనే వస్తుందని అందరికీ తెలుసు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ప్రతిరోజు పేపర్లో డయేరియా ఫలానా చోట వస్తుంది, ఫలానా ఇంతమంది పోయారు, ఇంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారని మనం వార్తలు చూస్తున్నాం. అయినా కూడా దానికి సంబంధించిన సిబ్బంది ఎలర్ట్ అయ్యి జనానికి మనకున్న అవకాశాలతో, మనకున్న వనరులతో అందరికీ తాగునీటి చేరవేయొచ్చు అని ఆ క్రమంలో వాళ్ళు శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి చేయటం లేదని నేను అనుకుంటున్నాం. అయితే వాళ్ళు ఏం చేస్తే దీనికి సరిపోద్దయ్యా అంటే, మాకు తెలిసి శుద్ధ జలము అంటే క్లియర్ వాటరు, ప్యూరిఫైడ్ వాటరు అక్కడ 132 ప్లస్ 25 147 147 MLD నీటిని ఉన్నటువంటి ELSRలు అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనవచ్చు మనము, వాటికి ఎక్కడ బ్రేకులు, లీకులు లేకుండా చేరవేసి వాటి ద్వారా టైమింగ్స్ పెట్టుకొని ఇళ్లకు చేరవేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎట్లాగంటే రా వాటర్ ఎంత వస్తుంది, క్లియర్ వాటర్ ఎంత తయారవుతుంది, వీటికి క్వాంటిటీ కొరకు ఫ్లో మీటర్స్ పెట్టవలసిన అవసరం ఉన్నది. కాకి లెక్కలు కాకూడదు కంప్యూటర్ యుగంలో కూడా అని మన ఉద్దేశం. దాని మీద అధికారులను నిలదీస్తున్నాము. క్లియర్ వాటరు 132కి గుంటూరులో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ మొత్తము 62, ఒక్కసారి ఫిల్ చేస్తే 50 MLD మాత్రమే అవుతున్నది. ఇట్లా ఎన్నిసార్లు ఫిల్ చేస్తున్నారు, ఏ ఏరియాకి ఎంత పంపిస్తున్నారు, ఏ టైంలో ఎక్కడికి పోతున్నాయి అని ఈ విధమైనటువంటి డేటా సంబంధిత అధికారుల వద్ద లేదు. ఇది గమనించిన మనము కొంత బాగా శ్రమ తీసుకొని కనీసం వాళ్ళు కట్టిన తర్వాత దాన్ని క్లీన్ చేయనటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఈ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకించి నాతో సహా అదెక్కి శుభ్రం చేసే సందర్భంలో భాగస్వాములు అవుతూ కడగటము అనే ప్రక్రియని దాదాపు ఫిబ్రవరిలో 97% దాకా తీసుకొచ్చాము. అది కూడా చాలా చోట్ల డయేరియా సోకి ఇంతమంది ప్రాణాలు ఫలానా చోట పోతున్నాయి అన్న క్రమంలో మనము చివరికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీకు సురుకు పుట్టుద్ది, మేము పన్నులు కట్టట్లేదా, మీరు జీతాలు తీసుకోవట్లేదా నిలదీసిన దాని మీదట కలెక్టర్ గారు సిబ్బంది మీద పెట్టిన ప్రెషర్తో ఆ ఫిబ్రవరిలో 97% క్లీనింగ్ జరిగింది ELSRలు.
అది ఈ రోజుకు మరీ డిక్లైన్ అవుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది. చివరకు 14-15% తగ్గారు. ఈ విధమైనటువంటి, ఎందుకంటే వీఆర్ నాట్ ఎంపవర్డ్ టు డిస్మిస్ టు గివ్ ది షో కాజ్ నోటీస్. నేను మన సెక్రటరీ గారు అంజిరెడ్డి గారితో, కమిషనర్ ఎస్సీ గారితో కలిసి మీరు ఎప్పుడు దీన్ని నివారిస్తారు, గుంటూరు ప్రజలకి ఎప్పుడు మంచినీళ్ళు పూర్తిగా ఇస్తారంటే, ప్రయత్నం చేస్తున్నాం అంటనే కానీ వారి దగ్గర నుంచి ఫలానా రోజుకు ఇది పూర్తిగా తయారవుద్ది, ఇంత మనం ఇయ్యగలము అని సమాధానం లేనందువలన మళ్ళీ తిరిగి మనం ఈ ఉన్న నీటిని నది నుంచి గొట్టాల ద్వారానే తీసుకోవాలి. బయట అవకాశం ఉంది కాబట్టి బయట కంటామినేటెడ్ కెనాల్ నుంచి తీసుకునే అవసరం లేదు, తీసుకోకూడదు. అక్కడ 5 మోటార్లు రన్నింగ్లో పెట్టి శుద్ధ జలము ఈఎల్ఎస్ఆర్లకు తెప్పించి ఇవి కరెక్ట్గా క్లీన్ చేస్తూ అక్కడి నుంచి బ్రేకులు లీకులు అని ఎందుకంటున్నామంటే ఎక్కడంటే అక్కడ పైపులు పగిలిపోవటము, ఫోర్స్గా నీళ్లు పోయేటప్పుడు ఆ గుంటలు నిండటము, ఈ ఫోర్స్ తగ్గిన తర్వాత ఈ కంటామినేటెడ్ వాటర్ మళ్ళీ పైపుల్లోకి పోయి ఇళ్లకు చేరి దీనివల్ల రోగాల బారిన పడుతున్నారు, ఆసుపత్రులకు పోతున్నారు, ప్రాణాలతో తిరిగి వచ్చినా కూడా ఖర్చు బారిన పడుతున్నారు జనం. దీన్ని తప్పించవలసిందిగా సిబ్బందితో పదే తరచుగా కలుస్తున్నాము, గుర్తు చేస్తున్నాము. వర్క్లో మనం పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి మనల్ని ముఖస్థుతిగా గౌరవిస్తున్నారు, మనం చెప్పింది వింటున్నట్టే చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం పాక్షికంగానే ఉంటున్నాయి. ఈ విషయంగా మళ్ళీ ఒకసారి మంత్రి గారితో కలిసి ఈ విషయం పూర్తిగా చెప్తే, ఈ మధ్యకాలంలో మంత్రి గారు మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వారితో కలిసి కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో మీటింగ్ వేయడం జరిగింది. మేము ఇచ్చిన ఈ ఫీడ్బ్యాక్తో మంత్రి గారు ఏమి చేయాలి, ఎంతకాలంలో చేస్తారని అధికారులను ఆదేశించడం జరిగింది. పరిస్థితి చక్కబడుతుందని మేము ఆశిస్తున్నాం. వెరీ నైస్ సార్. మనం పరాయి పాలన నుంచి స్వాతంత్రం పొందినప్పుడు మనకు ముందుగా లభించింది స్వేచ్ఛ సార్. స్వేచ్ఛతో పాటు మనందరికీ కలిగిన హక్కులు సార్. స్వచ్ఛమైన తాగునీరు ప్రజలు పొందడంలో వారుకున్న హక్కులు ఏమిటి సార్? అట్ ద సేమ్ టైం ప్రజలు ముఖ్యంగా నిర్వహించనున్న బాధ్యతలు ఏమంటారు సార్? ఈ సంస్థ మొదట ఏర్పాటైంది ప్రధానంగా పన్నులు సమంజసంగా విధిస్తున్నారా లేదా, అంటే ప్రజలు కట్టగలిగిన మేరకే చేస్తున్నారా లేదని స్వాతంత్ర సమరయోధులు పెట్టినటువంటి సంస్థ రాను చివరికి ఇప్పుడు రెంటల్ బేస్డ్గా ఉన్నటువంటి దాన్ని కేవలం ఆదాయం కొరకుగా వాల్యూ బేస్డ్గా తీసుకొచ్చారు. అసమంజసము, అశాస్త్రీయమది పన్నులకు సంబంధించి. అయితే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులైనా, ఉద్యోగులైనా, అధికారులైనా ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ట్యాక్స్ పేయర్స్ వల్ల వచ్చే రూపాయి ఎక్కడి నుంచి ఇది రావట్లా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయితే మన ప్రజాస్వామ్యంలో నేతి బీరకాయలో నెయ్యి మాదిరి ఏక్దిన్గా సుల్తాన్ అయిపోయాడు ప్రజలు. అంటే ఓటు వేసే రోజే ఈయన ప్రభువు. తర్వాత పూర్తి స్వతంత్రం అధికారులకు ఉన్నందువల్ల వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా కాదు. మాకు ఎవ్రీ సిటిజన్ హ్యాస్ హిస్ ఓన్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని మేము ఫీల్ అవుతున్నాం. సంస్థగా నిలదీసి అడిగినప్పుడు, అడుగుతారని అధికారులు గమనించినప్పుడు తప్పకుండా వాళ్ళ పని విధి నిర్వహణలో వాళ్ళు తప్పకుండా చేస్తారు. చేయించాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉన్నది. ఎందుకంటే ప్రజా చైతన్యం ఏ మేరకుంటే ప్రజాస్వామ్యంలో ఫలితాలు కూడా ఆ మేరకే ఉంటాయి. ఇది నగ్న సత్యము. అసంఘటితమైన ప్రజలు మాకు హక్కు లేదనుకునే దానికన్నా ఇంటి పన్ను కాకుండా ప్రత్యేకించి నీటి పన్ను కడుతున్నాము. శుద్ధ జలము, ప్యూరిఫైడ్ వాటరు, తాగుటకు అనువైన నీరు అందించే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, పొందే హక్కు మా మీద ఉన్నదని మనస్థైర్యంతో నిలదీసినప్పుడు తప్పకుండా ఆ హక్కు ఉన్నది. నిలదీసినప్పుడు ఆ నీరు మనం పొందుతామని మా సంస్థ తరఫున చెప్తున్నాం. వెరీ నైస్ సార్. సార్, మనకి ప్రజలు ఆరోగ్యం పొందడంలో మంచినీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో పారిశుద్ధ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది సార్. ప్రస్తుతం ఇక్కడ మన గుంటూరులో ఉన్న పారిశుద్ధ్యంపై మీ స్పందన లేదా అభిప్రాయం ఏమిటి సార్? త్రాగునీరు ఎంత ముఖ్యమో పారిశుద్ధ్యం కూడా మీరు చెప్పినట్టు ఆరోగ్యానికి అంతే ముఖ్యం.
అది గాంధీ మహాత్ముల గారి దగ్గర నుంచి మనకు అందినటువంటి ఈ సంప్రదాయము, సంస్కృతి. అయితే ప్రతి పనిలో ఇందులోనే అన్ని ఉన్నాడని మనం అనుకోనక్కర్లేదు. ప్రతి పనిలో ఈ మున్సిపల్ సిబ్బంది పైనుంచి కింద వరకు ఒకే పనిలో మొక్కల్లాగా, అంటే మంచివారు లేరు అని నేను చెప్పను, కానీ ఎక్కువ మంది విధి నిర్వహణలో మనకు అందించవలసిన సేవల్లో ఫెయిల్ అవుతున్నారు. ఆ గార్బేజ్ ఎత్తటంలో నానా రకాల విన్యాసాలు చేశారు. ఈ ట్రావెల్ ఇంటింటికి పోయి తీసుకొస్తామని ఒకటి, ఈ వెహికల్స్ అని పెట్టడం, అది వాళ్ళు తీసుకోకపోతే మధ్యలో ఎక్కడన్నా కుక్కలుగా వేస్తే ఈలోపు ఆవులు కుక్కలు వచ్చి దాన్ని రోత పెట్టించటం, గందరగోళంగా ఉన్నదాన్ని ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు ఈ మధ్య స్టడీ టూర్ కొరకు ఒరిస్సా అంటే భువనేశ్వర్, హైదరాబాదు ఇవి తిరిగి వచ్చారు. నిన్న కలిసినప్పుడు చేయాలని పట్టుదల ఉంది అని ఆయన తిరుగుతున్నారు. కొత్తగా గతంలో ఇక్కడ చేశారు, ఇప్పుడు వచ్చి మంచి చేయాలన్న ఉద్దేశంతో పట్టుదలతో తిరుగుతున్నారు. మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. వెరీ గుడ్ సార్. సార్, మనం ఇటీవల తరచుగా చూస్తున్నాం, శివారు కాలనీలు కావచ్చు లేదా రోడ్లు కావచ్చు, చిన్నపాటి వర్షాలకే జలమయం అవుతున్నాయి. అసలు ఈ కాలువల్లో పూడికలు ఎంత ఫ్రీక్వెంట్గా తీస్తూ ఉండాలి సార్ అధికారులు? ఈ కాలువలలో పూడికలు తీయటంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ పోషిస్తున్న పాత్ర ఏమిటి సార్? కొద్దిపాటి వర్షానికే గుంటూరు గుంటలూరుగా మారిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే డ్రైన్స్ ఇవి 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మనం నివాసాలున్న ప్రాంతంలో చిన్న చిన్నవి, ఆ తర్వాత కాస్త పెద్దవి, ఆ తర్వాత అవుట్ఫాల్ డ్రైన్స్. అవుట్ఫాల్ డ్రైన్స్ ఇయర్లీ వన్స్ సమ్మర్లో డీసిల్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే రెగ్యులర్గా రోజువారీ ఇళ్ల ప్రక్కన ఉన్నటువంటి కాలువలు, చిన్న చిన్న కాలువలు క్లీన్ చేయవలసిన అవసరం ఉన్నది. అది గెలిచే మేజర్ వాగుల్ని అకేషనల్గా అవసరమైనప్పుడు అవి చూస్తూ వాటిని కూడా నిరంతరం పరిశీలించవలసిన అవసరం ఉంది, పరిరక్షణ చేయవలసిన అవసరం ఉన్నది. అది కొరబడింది కాబట్టి ఎక్కడికక్కడ బ్లాక్స్ అవుతున్నాయి డ్రైన్స్. పేరుకుపోయిన దాన్ని ఆ వచ్చిన నీళ్లు, వర్షపు నీళ్లు కానివ్వండి, వాడుక నీళ్లు కానివ్వండి, పోలు దారి లేక పొంగి పొర్లుతూ గబ్బు కొడుతూ దోమలు తయారవటానికి మురికి కోపాలుగా తయారవుతున్నాయి. ఇది చేయటానికి ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సమయం దాకా గత 1 నెల నుంచి మన గుంటూరులో డ్రైన్స్ పగలగొట్టడం జరుగుతుంది. ఇది మన ప్రోద్బలము, వారికి ఉన్నటువంటి శ్రద్ధ కలిసినందువల్ల ఈ పగలగొట్టి ఎక్కడ బ్లాక్ అవ్వకుండా, పారే నీళ్ళకు అడ్డం రాకుండా ఉండే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే గుంటూరు గుంటూరుగానే ఉంటుంది, గుంటలు పోతాయి, గుంటల్లో నీళ్ళు ఉండకుండా అని మేము భావిస్తున్నాము. అయితే ఇది స్మాల్ డ్రైన్స్, ఆ మేజర్ డ్రైన్స్ అంతవరకు నిత్యం పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి. ఈ అవుట్ఫాల్ డ్రైన్స్ ఉదాహరణకి గుంటూరులో పీకల వాగని, అగతవరపు పాడగని, ఉత్తరాన 1, దక్షిణాన 1 పెద్ద వాగులు ఉన్నాయి. అది డీసిల్టింగ్ మన సంస్థ ఎప్పటి నుంచో చెప్తుంది. మీ పేపర్ వర్క్ అంతా దీనికి సంబంధించిన ఎస్టిమేషను, టెండర్లు మార్చిలో అయిపోవాలి, మే చివరకు వర్షాకాలం బిగినయ్యేలోపే డీసిల్టింగ్ జరగాలని చెప్తుంటే వాళ్ళు అలవాటు పడ్డ జీవులు కాబట్టి వర్షాలు ముందయ్యేటప్పుడు డీసిల్టింగ్ మొదలుపెట్టి అనిపించి పంపకాలు చేసుకుంటూనే పోతున్నందువల్ల ట్యాక్స్ పేయర్స్ ధనము, ప్రజాధనము చాలా దుర్వినియోగం అవుతుందని మేము భావిస్తున్నాం. వెరీ గుడ్ సార్. సార్, ఇటీవల గుంటూరు మార్కెట్ సెంటర్ గాంధీ పార్క్ ఎదురు నిర్మించదలిచిన బస్ బే వివాదానికి దారితీసింది సార్. పేపర్లో కూడా చూసాం. అసలు ఏమిటి వివాదం సార్? ఈ బస్ బే నిర్మాణాన్ని అడ్డుకోవటంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది సార్. అసలు బస్ బేని మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది సార్? గత ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రతినిధులు నిధులు వెంటబడుతున్నారు ప్రజలను వదిలిపెట్టి, దానికి తోడుగా అధికారులు ఉపయోగపడుతున్నారు. ఈ క్రమంలో
బస్సుబేల పేరుతో గుంటూరు మొత్తం మీద భవానీ యాడ్స్ అనే వాళ్లకు ఒక 20 బస్సుబేలు కట్టుకోవటానికి ఎంఓయూ ఇచ్చారు. అయితే ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఆదాయం దొరుకుద్దో కేవలం డబ్బు కొరకు వచ్చిన కాంట్రాక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కలిసి కడు దుర్మార్గానికి ఒడిగట్టి ట్రాఫిక్ రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ఎదురు గాంధీ పార్క్ గోడ ప్రక్కన బస్సుబే పేరుతో ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుండి పిల్లర్స్ బీమ్స్ పెంచుకుంటూ వచ్చి ఈ నెల మొదట్లోనే ఒకరోజు పూర్తిగా ఒక పట్ట ఒకటి అడ్డమేసి రాత్రికి పైకప్పు స్లాబ్ వేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషను అంటే ద గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సంస్థ కలెక్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కమిషనర్ని ఇంజనీర్ని సిపిని అందరినీ కలవటం జరిగింది. ప్రజా దర్బార్కు కూడా వెళ్ళడం జరిగింది. అయినా మగ్గుపట్టి బట్టి కాంట్రాక్టర్ కప్పేయటానికి రెడీ అయిన రోజు అదృష్టవశాత్తు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి అవకాశం దొరికింది. అక్కడి నుంచి ఫోన్ వచ్చిన వెంటనే రాత్రికి కప్పు పడకుండా దాన్ని పడగొట్టడం జరిగింది. ఇంత చరిత్ర దాగింది ఈ దుర్మార్గం పని వెనక. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలు నిరంతర పరిశీలన పర్యవేక్షణ లేనిది ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు తోడై ప్రజలకు ఇబ్బంది కలుగజేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలే నిఘా ఉంచాలని మా సంస్థ కోరుకుంటుంది. సార్, తాగునీరు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, డ్రైన్స్లో పూడికలు కావచ్చు, రహదారుల ట్రాఫిక్ నియంత్రణ ఇలాంటివి కావచ్చు, రేట్ పేయర్స్ అసోసియేషన్ ఇలా పలు అంశాల పట్ల రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుంది. సార్, రేట్ పేయర్స్ అసోసియేషన్ చేపడుతున్న ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు సార్? ఎప్పుడో ఏర్పడ్డ సంస్థ ఆశయాలు బహు గొప్ప ఆశయాలు. ప్రధానంగా పన్ను కొరకు ప్రజలు మోయగలిగే మేరకు పన్ను ఏర్పడాలని ఏర్పడ్డ సంస్థ బైలాలోనే ప్రజలకు సంబంధించిన పన్ను, త్రాగునీరు, పారిశుధ్యము, విద్య, వైద్యము ఈ మొత్తాన్ని అందులో బైలాలో చేర్చడం జరిగింది. పరిమిత వనరులు, పరిమిత సిబ్బందితో మా సంస్థ అవన్నీ చేయలేకపోతుంది. ఇంకా ఎక్కువ అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు ఈ సంస్థలో చేరి సిబ్బందిని పెంచుకొని సంక్షేమ మున్సిపల్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్, విద్యాలయాలు, హాస్టళ్ళు, సంక్షేమ హాస్టళ్ళు అన్నిటినీ కూడా పరిశీలిస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని మేము భావిస్తున్నాము. ఆ క్రమంలో కూడా ప్రయత్నం చేయడానికి తయారవుతున్నాము. సార్, ఇంతకుముందు మీరు చెప్పారు సార్, ప్రజల హక్కులు బాధ్యతలతో పాటు మీ సంస్థలో ముఖ్యంగా ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్లో ప్రజలు భాగస్వామ్యం మనకు అవ్వగలిగితే సమస్యల పట్ల మనకు పోరాటానికి శక్తి సరిపోతున్నారు. మీ దగ్గర ఇప్పుడు పరిమిత వనరులు ఉన్నాయని చెప్పారు సార్. ప్రజలు మీలో భాగస్వామ్యం కావాలి అంటే, రేట్ పేయర్స్ అసోసియేషన్లో చేరాలంటే కనీస నిబంధనలు ఏంటి సార్? ఏ అంశాలు మీరు పరిగణలో తీసుకుంటారు సార్? ఇంటి పన్ను కట్టే వారందరూ, కరెంటు పన్నులు కట్టే వారందరూ ఇందులో చేరడానికి అర్హులే. అయితే ప్రజాసేవకు మారుతున్న కాలంలో ప్రజాసేవకు ఏ పన్ను ఏదో ఒక పన్ను కట్టకుండానే రెంట్కున్నా కూడా పన్ను కడతారు. ఇది ఎలక్ట్రిసిటీది ఇంకా ఇదో పన్ను కడతారు. కాబట్టి ఏ రకమైన పన్ను కడుతున్నా ఇల్లుండి వారి పేరుతో లేకుండా తాతల తండ్రులతో పేర్లుండి భాగాలలో ఆయన పేరుతో లేకపోయినా ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తూ ప్రజాసేవ అభ్యుదయవాదులుగా ఉండి ఈ విధమైన సేవలో నిమగ్నం అవుతాము మేము అని మనతో ఏ సమస్య వారి వీధిలో కానీ వారికి సంబంధించి తెలిస్తే మనకి ఇన్ఫార్మ్ చేయటము, ఇందులో సభ్యులుగా చేరి ఈ సేవలో ప్రజాసేవలో పాలు పంచుకునే వాళ్ళకి ఈ సంస్థ తలుపు ఎప్పుడు తెరిచి ఉంటుంది. నిబంధనల పేరుతో నువ్వు పనికిరావనే ప్రశ్న లేదు. ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించి పరిష్కారంలో భాగమై ఈ సంస్థలో కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి మీరు చేస్తున్న ఈ పోరాటాలు సత్ఫలితాలు ఇవ్వాలని సార్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మా SHO AP TV యూట్యూబ్ ఛానల్కు వచ్చి రేట్ పేయర్స్ అసోసియేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి చక్కగా వివరించినందుకు గాను కృతజ్ఞతలు సార్.